రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ గౌడ్ గారు ఎందుకంటా ఉన్నానన్న మాట రేవంత్ రెడ్డి గారిని రెడ్డిగా కాదు బీసీ నేతగానే చూస్తా ఉన్నాం మేము. అలాంటి లక్షణాలు అలాంటి ఆలోచన ఆ విధానం ఆయనలో ఉంది కాబట్టి నేను వారిని అందుకే రేవంత్ గౌడ్ గారిని సంబోధిస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు దూస్తున్నట్టు నాయకుడు ప్రభాకర్ గారు నేను సర్వాయి పాపన్న గారిని సత్కరించుకోవాలి, ఒక విగ్రహం పెట్టాలన్నప్పుడు ఆయన ఒక మంచి మాట చెప్పినాడు. చరిత్రలో ఎక్కాలంటే ఆషామాషి కాదు. ఈ దేశంలో చాలా మంది నాయకులున్నారు, వారి ఫోటోలు పెట్టుకున్నాం, వారి విగ్రహాలు పెట్టుకున్నాం. వారందరికీ సర్వాయి పాపన భిన్నము. ఈజ్ అన్ హిస్టోరియన్. కాబట్టి వారిని సరైన రీతిలో సత్కరించుకోవాల్సిన అవసరం ఉందనే మాట సాక్షాత్ ముఖ్యమంత్రి గారు చెప్పడం, దాంట్లో భాగంగానే నడిబొడ్డైనటువంటి సెక్రటరీ ముందే స్థలం ఇస్తాను, అది ఎంతుందో చూడండి, ఇంకా వెనక అవసరం ఉంటే కూడా ఆ స్థలాన్ని పెంచుకుందాము, ధీటుగా ప్రజలందరికీ నిత్యం కనబడే విధంగా ఉండాలి. ఆయన ఒక చరిత్రకారుడు, ఆ చరిత్రకారుని అక్రంగా సత్కరించుకోవాలన్నప్పుడు ఆగా మేఘాల మీద ఆదేశాలు ఇచ్చి సెక్రటరీ ముందు ఆ స్థలాన్ని ఎంచుకోవడం జరిగింది. శుభం. ఇవాళ భూమి పూజ చేసుకుని వచ్చాం. 6 నెలల లోపట